అందరికీ నమస్కారం. కుంభరాశి జాతకులారా, మీ అందరికీ ఒక శుభవార్త. కుంభరాశి వారికి దేవత ఇస్తున్న రహస్య సందేశం. ఈ రోజు నుండి సరిగ్గా 10 రోజులు మీ జీవితంలో ఊహించని కొత్త మార్పులు. భిక్షగాడిని కూడా రాజును చేసే నవదుర్గల అద్భుత శక్తి. ఈ అత్యంత కీలకమైన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ మద్దతును మాకు తెలియచేయండి. కుంభరాశి జాతకులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయాలు చాలా లోతైనవి. 9 మంది దేవతలు నవదుర్గల నుండి ఒక రహస్య ఆదేశం అందింది. ఈ రాత్రి 11 గంటల నుండి మీ జీవితంలో కొన్ని మార్పులు మొదలవబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే ఈ 10 రోజులు మీకు అత్యంత కీలకం. ఎందుకంటే ఒకవైపు గ్రహాల కదలికలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మరోవైపు సాక్షాత్తు ఆ పరాశక్తి మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడబోతోంది. గత కొన్నేళ్లుగా మీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఎంతగానో కృంగతీశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ తారుమారు కాబోతున్నాయి. మన పురాణాల్లో చెప్పినట్టుగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న చీకటి తొలగిపోయి కొత్త వెలుగులు రాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇల్లంతా ఆనందంతో నిండిపోయి మీరు మీ బంధుమిత్రులకు మిఠాయిలు పంచే రోజులు రాబోతున్నాయి. ఇన్నాళ్ళు అదృష్టం మీకు దూరంగా ఉందని బాధపడ్డారు కదా, ఇప్పుడు ఆ అదృష్టమే మీ తలుపు తట్టబోతోంది. అయితే ఈ ప్రయాణంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ఆకాశంలో రాహువు మరియు మంగళ గ్రహాల ప్రభావం వల్ల మీకు కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు, మీ వెంటే ఉంటూ మీకు కీడు తలపెట్టాలని చూసేవారు మీ చుట్టూ ఉండవచ్చు. మీ ఇంట్లోనే లేదా మీకు అత్యంత ఆప్తులలోనే అలాంటి వారు ఉండే అవకాశం ఉంది. వారి అసలు రంగు త్వరలోనే బయటపడుతుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారి విషయంలో ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. కుంభరాశి జాతకులారా, మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారా? మీరు ప్రాణప్రదంగా నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడిచినట్టు అనిపించిందా? అయితే మీ మనసులోని ఆ బాధను లేదా ఆ అనుభవాన్ని క్రింద కమెంట్స్లో మాతో పంచుకోండి. రాబోయే వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రుల సందర్భంగా ఆ నవదుర్గల ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయి. గత 7 జన్మల కష్టాలైనా సరే అమ్మవారి దయ ఉంటే ఒక్క క్షణంలో మాయమైపోతాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం కూడా పెరుగుతుంది. మీరొక రూపాయి ఆశిస్తే భగవంతుడు 10 రూపాయలిచ్చే సమయం ఇది. అందుకే నేను చెబుతున్నాను, ధైర్యంగా ఉండండి. ఆ దేవతలే మీ కష్టాలను దూరం చేయడానికి మీ వద్దకు నడిచి వస్తున్నారు. మీ జీవితం మళ్ళీ చిగురించబోతోంది. కుంభరాశి జాతకులారా, మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడిని ఏమని కోరుకుంటాం? స్వామి, ఈ నెల నా వ్యాపారంలో ఒక 10,000 లాభం వస్తే చాలు అని మన స్థాయిని బట్టి అడుగుతాం. కానీ మీరు ఒకటి అడిగితే ఆ దేవుడు మీకు 10 ఎలా ఉంటుంది? మీరు 500 ఆశిస్తే ఆ తల్లి మీకు 5 లక్షల లాభం చేకూర్చాలని నిర్ణయించుకుంటే మీ ఆనందానికి అవధులుంటాయా? ఇప్పుడు మీ జీవితంలో జరగబోయేది అదే. మీరు ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా అద్భుతమైన మార్పులు మీ దరి చేరబోతున్నాయి. ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుడితో పాటు సాక్షాత్తు ఆ నవదుర్గల అనుగ్రహం కూడా ఇప్పుడు మీపై ఉండబోతోంది. అయితే ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. త్వరలోనే వసంత నవరాత్రులు అంటే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పవిత్రమైన రోజుల్లో ఆ పరాశక్తి భూమిపైకి వస్తుందని మన పెద్దలు చెబుతారు. అనేక సానుకూల శక్తులు మన చుట్టూ తిరుగుతుంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారి ఇళ్లకు అమ్మవారు ఏ రూపంలోనైనా రావచ్చు. అందుకే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ తల్లిని గుర్తుపట్టకుండా పొరపాటున అవమానిస్తే ఆ అమ్మవారు ఆగ్రహించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీ ఇంటికి గోమాత వచ్చినా, ఒక చిన్న ఆడపిల్ల వచ్చినా, లేదా ఎవరైనా ముత్తైదువ వచ్చినా సరే వారిని గౌరవించండి. మీ శక్తి కొలది ఏదో ఒకటి వారికిచ్చి పంపండి. కానీ ఎవరిని ఖాళీ చేతులతో వెనక్కి పంపకండి. అంతేకాదు, పాము రూపంలో కూడా అమ్మవారు మీకు దర్శనమివ్వచ్చు. అలాంటి సమయంలో భయపడకండి. అలాగే ఏ మూగజీవిని కూడా హింసించకండి. కుక్కలు, పిల్లులు లేదా ఇతర జంతువులను వేధించవద్దు. ఎందుకంటే ఆ నవదుర్గలకు జీవరాశులంటే ఎంతో ప్రేమ. మీలోని దయాగుణమే ఆ తల్లికి పెట్టే అసలైన నైవేద్యం.
వృత్తిపరంగా చూస్తే కుంభరాశి జాతకులారా, మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే రోజులు దగ్గర పడ్డాయి. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాన్ని చూసి దేవుడు లేడు అని నిరాశపడి ఉండవచ్చు. కానీ ఈ నవరాత్రులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. ఒక సామాన్యుడిని సైతం రాజుగా మార్చగల శక్తి ఈ సమయానికుంది. అందుకే మీ పనుల మీద శ్రద్ధ పెడుతూనే భగవంతుడిపై నమ్మకం ఉంచండి. మీ ఇంట్లో సంతోషాలు వికసించే సమయం ఆసన్నమైంది. వసంత నవరాత్రుల ముందు మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోయే ఆ 10 పెద్ద భవిష్యవాణుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 10 రోజుల్లో రాహువు మరియు మంగళ గ్రహాల ప్రభావం నుండి మీరు ఎలా తప్పించుకోవాలి? అమ్మవారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు చూద్దాం. కుంభరాశి జాతకులారా, రాబోయే 10 రోజుల్లో రాహువు మరియు మంగళ గ్రహాల ప్రభావం నుండి మీరు ఎలా బయటపడాలి? అమ్మవారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అనుసరించాల్సిన మార్గాలేంటి? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి గత కొన్నేళ్లుగా మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎందుకిలా జరుగుతోంది అని మీరెప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, మన తెలియని తనంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు మనల్ని ఇబ్బందుల్లోకి నెడతాయి. మరికొన్నిసార్లు మన ప్రమేయం లేకపోయినా మన చుట్టూ ఉన్నవారు చేసే తప్పుడు పనుల ప్రభావం మన కుటుంబం మీద పడుతుంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఒక ఇంట్లో ఒకరు మంచి పనులు చేసినా, పుణ్యకార్యాలు చేసినా ఆ పుణ్యం ఇల్లంతటికీ రక్షణగా నిలుస్తుంది. అలాగే ఎవరైనా పొరపాట్లు చేసినా దాని ప్రభావం అందరిపై ఉంటుంది. అయితే కుంభరాశి వారి విషయంలో గత కొన్నేళ్లుగా ఎన్ని గండాలు గడిచినా, ఎన్ని మృత్యుతుల్యమైన కష్టాలు ఎదురైనా మీరిప్పటికీ సురక్షితంగా ఉన్నారంటే దానికి కారణం ఆ నవదుర్గల అదృశ్య హస్తమే. ఎన్నోసార్లు మీకు తెలియకుండానే పెద్ద ప్రమాదాల నుండి మీరు త్రుటిలో తప్పించుకున్నారు. ఆపదలు మీ ముంగిటి వరకు వచ్చిన ఆ తల్లి శక్తి వాటిని వెనక్కి పంపించేసింది. మీ కుటుంబం ఈరోజు క్షేమంగా ఉందంటే అది కేవలం ఆ పరాశక్తి కరుణా కటాక్షాలే. ఇక ఈ రాత్రి 11 గంటల నుండి బ్రహ్మాండంలో ఒక వింతైన మార్పు చోటు చేసుకోబోతోంది. ఇది మీ జీవిత దశను, దిశను పూర్తిగా మార్చివేయబోతోంది. కుంభరాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒక ఎత్తు, ఇకపై మీరు చూడబోయే మార్పులు మరొక ఎత్తు. ఈ సమయంలో మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జాతకంలో రాహువు మరియు మంగళ గ్రహాల కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల కొన్ని సవాళ్లు ఎదురైనా దైవ బలం తోడుంటే వాటిని సులభంగా అధిగమించవచ్చు. ఒకవేళ మీరు కూడా గతంలో ఇలాంటి అద్భుతమైన రీతిలో ప్రమాదాల నుండి బయటపడి ఉంటే ఆ అనుభవాన్ని లేదా ఆ దైవ లీలను కమెంట్స్లో తెలియజేయండి. మీ మాటలు మరికొందరికి ధైర్యాన్ని ఇస్తాయి. ఇక ఈ రాత్రి నుండి మీ జీవితంలో జరగబోయే ఆ 7 కీలకమైన పరిణామాలు మరియు 3 మహా అద్భుతాల గురించి ఇప్పుడు వరుసగా చూద్దాం. కుంభరాశి జాతకులారా, ఈ రాత్రి 11 గంటల సమయం మీ జీవితంలో ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోంది. బ్రహ్మాండంలో జరగబోయే ఒక అద్భుతమైన మార్పు మీ జీవిత గమనాన్ని మార్చబోతోంది. మీ పనులన్నీ ఒక్క నిమిషం పక్కన పెట్టి నేను చెప్పే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. మీ గోచారంలో రాహువు మరియు మంగళ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ అంగారక యోగం సామాన్యమైంది కాదు. ఇది ఒక తుఫానులా మీ జీవితంలోకి రాబోతోంది. ఇది మిమ్మల్ని రాత్రికి రాత్రే అత్యున్నత స్థానానికి చేర్చవచ్చు, లేదా అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈ రాత్రి నుండి మీ జీవితంలో జరగబోయే ఆ 7 ప్రధాన పరిణామాలు మరియు 3 అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పరిణామం ఆర్థిక మోసాలు. ఈ రాత్రి తర్వాత మిమ్మల్ని ధనశోభతో ఆకర్షించి ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఒక మాయాజాలం సృష్టించబడుతుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ సమయంలో కోటీశ్వర్లను చేస్తామని ఆశ చూపిస్తే అస్సలు నమ్మకండి. ఒక్కసారి గతాన్ని గుర్తుకు చేసుకోండి. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు ఎవరైనా వచ్చి మీకు సాయం చేశారా? లేదే, అందరూ ముఖం చాటేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరి మాటలో విని మీ కష్టార్జితాన్ని గుర్తు తెలియని చోట పెట్టుబడి పెట్టకండి. రాహువు మీ ధనాన్ని మట్టిలో కలిపే ప్రమాదం ఉంది. అందుకే ఆశకు లోను కావద్దు. రెండో పరిణామం నమ్మక ద్రోహం. మీ సొంత ఇంట్లో కానీ లేదా మీ ప్రాణ స్నేహితుల్లో కానీ
మీరు కళ్ళు మూసుకుని నమ్మే ఒక వ్యక్తి అసలు రంగు బయటపడుతుంది. ఎవరి కోసమైతే మీరు రక్తం చెమటగా మార్చి కష్టపడ్డారో, ఎవరి బాధను మీ బాధగా అనుకున్నారో ఆ వ్యక్తే ఇప్పుడు మీ వెనక గోతులు తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది కలియుగంలోని చేదు నిజం. మీరు ఎప్పుడూ అందరి మేలు కోరుకున్నారు, కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది కేవలం ద్రోహం మాత్రమే. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ ఇంటి రహస్యాలను బయట వారికి చెబుతూ మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మూడో పరిణామం మానసిక ఒత్తిడి. రాహువు మీ నిద్రను దూరం చేసేందుకు కుట్ర పన్నాడు. ఈ రాత్రి నుండి సరిగ్గా తెల్లవారుజామున 2 గంటల నుండి 4 గంటల మధ్య మీకు అకస్మాత్తుగా మెలకువ రావచ్చు. ఏదో తెలియని భయం, గుండెదడ, భవిష్యత్తు గురించి ఆందోళన మిమ్మల్ని లోపల తినేస్తాయి. మీ గుండెపై ఎవరో బరువైన రాయి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం గురించి కూడా మీరు ఆందోళన చెందాల్సి రావచ్చు. ఇదంతా ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల జరుగుతుంది. కాబట్టి భయపడకండి. ఆ సమయంలో ప్రశాంతంగా దైవ ప్రార్థన చేసుకోండి. కుంభరాశి జాతకులారా, మీరు కూడా ఇలాగే అర్ధరాత్రి అకస్మాత్తుగా నిద్ర లేవడం లేదా తెలియని ఆందోళన చెందడం వంటివి అనుభవిస్తున్నారా? అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివుని నామం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. కుంభరాశి జాతకులారా, ఈ సమయంలో మీ కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఇంట్లో వాతావరణం అకస్మాత్తుగా గంభీరంగా మారవచ్చు, కానీ అది కేవలం ప్రతికూల శక్తుల ఆట మాత్రమే అని గుర్తుంచుకోండి. మీరు ధైర్యంగా ఉంటే ఆ శక్తులు ఏమీ చేయలేవు. నాలుగో పరిణామం నిందలు, అపవాదులు. మీరు ఎంతో కాలంగా ఎంతో నిజాయితీగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టల మీద బురద చల్లడానికి కొందరు కుట్ర పన్నుతున్నారు. సమాజంలో లేదా మీరు పనిచేసే చోట మీపై లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేసే అవకాశం ఉంది. మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని చూసి కొందరు మిమ్మల్ని చేతకాని వారుగా భావిస్తారు. మీరు అందరి గురించి మంచి కోరుకుంటారు, కానీ లోకం అలా ఉండదు. వంగిన వాడిని లోకం ఇంకా వంచుతుంది అన్నట్టుగా మీ వినయాన్ని వారు బలహీనతగా చూస్తారు. మీ శత్రువులు మీ బుద్ధిని భ్రష్టు పట్టించడానికి, మీరు కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో నిగ్రహం చాలా అవసరం. ఐదో పరిణామం పనుల్లో ఆటంకాలు. చాలా కాలంగా మీరు గమనించే ఉంటారు, ఏదైనా పని 99% పూర్తయ్యేసరికి అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంటుంది. రాబోయే 10 రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు మరికొన్ని ఎదురు కావచ్చు. మీ అదృష్టాన్ని ఎవరో ఇనుప గొలుసులతో కట్టేసినట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడినా ఆ విజయపు ఫలాన్ని ఎవరో తన్నుకుపోవాలని చూస్తారు. ఉద్యోగంలో పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి గొడవలు రావచ్చు. వ్యాపారం కూడా ఒక్కసారిగా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఆరో పరిణామం కుటుంబ కలహాలు. కుంభరాశి జాతకులారా, మీ ఇంట్లో ఎటువంటి కారణం లేకుండానే పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆవగింజంత సమస్య కొండంత పెద్దదవుతుంది. భార్యాభర్తల మధ్య కానీ, అత్తాకోడళ్ల మధ్య కానీ మనస్పర్ధలొచ్చి ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా పరిస్థితి మారవచ్చు. గుర్తుంచుకోండి, ఇది మీ తప్పు కాదు, మీ కుటుంబ సభ్యుల తప్పు కూడా కాదు. ఇది రాహువు సృష్టిస్తున్న భ్రమ. మీ ఐకమత్యాన్ని దెబ్బతీసి మీ కుటుంబాన్ని విడదీయాలని ఆ ప్రతికూల శక్తి చూస్తోంది. ఇలాంటి సమయంలో మీరు పూర్తిగా మౌనంగా ఉండండి. మీ కోపాన్ని అణుచుకోండి. మీ ఇంట్లో కూడా ఇలాగే చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయా? అయితే అన్నీ శుభమే జరుగుతాయి అని మనసులో అనుకోండి. సానుకూల ఆలోచనలే మనకు శ్రీరామ రక్ష. ఏడో పరిణామం విషపూరితమైన తీపి మాటలు. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే, మీ ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, పైకి చాలా తీపిగా అమృతం కురిపిస్తున్నట్టుగా మాట్లాడతారు, కానీ వారి మనసులో మాత్రం మీ మీద విపరీతమైన కక్ష ఉంటుంది. వారు మీకు ఏదైనా తినే పదార్థం కానీ లేదా ఏదైనా బహుమతిని కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. దాని వెనుక ఏదో ఒక ప్రతికూల ప్రభావం లేదా చెడు దృష్టి ఉండే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, చిరునవ్వు చిందించే ప్రతి ముఖం మీ స్నేహితుడు కాకపోవచ్చు. మీ వీపు తట్టేది ప్రేమతోనా లేక వెన్నుపోటు పొడవడానికా అనేది జాగ్రత్తగా గమనించండి. బయటి వ్యక్తులు ఇచ్చే వస్తువులను తీసుకునేటప్పుడు అమ్మవారిని స్మరించుకోండి. మరి ఈ కష్టాల నుండి మిమ్మల్ని కాపాడే ఆ 3 అద్భుతమైన శుభవార్తలేంటి? కుంభరాశి జాతకులారా, ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 7 హెచ్చరికలు విని మీరు కంగారు పడుతున్నారా? భయపడకండి. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవైపు రాహువు, మీ శత్రువులు కలిసి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, మరోవైపు మీ అమాయకత్వం, మీ కళ్ళలోని నీరు ఆ బ్రహ్మాండ నాయకి అయిన నవదుర్గలను మీ ఇంటి వాకిలి వరకు తీసుకొచ్చాయి. అవును, ఆ తల్లి మీ మొర ఆలకించింది. నిన్నటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వారు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసిన అదే స్వార్థపరులు రేపు మీ ఇంటి ముందు తలదించుకుని నిలబడబోతున్నారు. ఇప్పుడు మీరు దిగులు చెందాల్సిన పని లేదు. మీ ముఖంపై ఒక చిరునవ్వు తీసుకురండి. ఎందుకంటే ఆ నవదుర్గల ఆశీస్సులతో మీ జీవితాన్ని మలుపు తిప్పే 3 అద్భుతమైన శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి శుభవార్త, అప్పుల బాధ నుండి విముక్తి. కుంభరాశి జాతకులారా, మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ అప్పుల కొండ ఇప్పుడు కరిగిపోబోతోంది. ఎవరికీ ముఖం చూపించలేక మీరు పడుతున్న బాధను ఆ తల్లి చూసింది. ఎక్కడో ఆగిపోయిన మీ సొంత డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. మీ వ్యాపారంలో చేసే ఉద్యోగంలో కానీ మీరు కలలో కూడా ఊహించని విధంగా భారీ లాభాలు రాబోతున్నాయి. నిన్నటి వరకు మిమ్మల్ని పేదవారు అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు మీ హోదాను చూసి ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి తన 2 చేతులతో మీపై ధనవర్షం కురిపించబోతోంది. మీ ఇంటి తిజోరి ఇక సంతోషాలతో నిండిపోతుంది. రెండో శుభవార్త, శత్రువుల పతనం. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరైతే మీపై చెడు ప్రయోగాలు చేశారో, మీ పిల్లల భవిష్యత్తును అడ్డుకోవాలని చూశారో, ఇప్పుడు వారి ఆటలు సాగవు. వారు చేసిన ఆ చెడు పనులన్నీ 1000 రెట్లు శక్తితో తిరిగి వారినే తాకబోతున్నాయి. ఆ మహాకాళి ప్రహారం ఎలా ఉంటుందంటే, మీ శత్రువులు మీ కాళ్ల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు. ఆ పైనున్న తల్లి తన న్యాయస్థానంలో మీ పక్షాన నిలబడి వారికి తగిన బుద్ధి చెబుతుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ మనసులో కూడా ఏదైనా ఒక కోరిక బలంగా ఉందా? అది నెరవేరాలని మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారా? అయితే జై మాతాది అని కమెంట్ చేయండి. ఆ తల్లి కృప మీపై తప్పకుండా ఉంటుంది. కుంభరాశి జాతకులారా, మీరు మీ శత్రువులను శిక్షించడానికి ఏమీ చెయ్యనక్కర్లేదు. వారు అల్లిన కుట్రల వలలో వారే చిక్కుకుని తల్లడిల్లడం మీ కళ్ళతోనే చూస్తారు. ఎందుకంటే మీ తరపున ఆ అమ్మవారే న్యాయం చేయబోతున్నారు. ఆ తల్లి ఇచ్చే తీర్పు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇక ఆ 3వ మరియు అతిపెద్ద శుభవార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏ ఒక్క కోరిక కోసమైతే ఏళ్ల తరబడి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారో, దేనికోసం రాత్రిళ్ళు కన్నీళ్లు కార్చారో, ఆ కోరిక ఇప్పుడు 100% నెరవేరబోతోంది. అది సంతాన ప్రాప్తి కావచ్చు, సొంత ఇంటి కల కావచ్చు, అప్పుల నుండి శాశ్వత విముక్తి కావచ్చు, లేదా నిలిచిపోయిన ఏదైనా ప్రభుత్వ పని కావచ్చు. ఏదైనా సరే ఆ మురాదు ఇప్పుడు తీరబోతోంది. ఈ వార్త విన్నప్పుడు మీరు ఆనందంతో క్రింద కూర్చుని ఏడ్చేస్తారు. అమ్మా, నా స్థాయికి మించి నా జోలెను నింపావు అని ఆ తల్లికి మొక్కుకుంటారు. అమ్మవారు ఎప్పుడు ఇచ్చినా అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు. అయితే కుంభరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో ఆ రాహువు మంగళ గ్రహాల ప్రతికూల ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ నవదుర్గల ఆశీస్సులు పొందేందుకు ఒక చిన్న ఉపాయం పాటించాలి. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఆ చమత్కార పరిహారం ఏంటంటే, ఈరోజు సాయంత్రం నుండి మొదలుపెట్టి రాబోయే 9 రోజుల పాటు వరుసగా సూర్యాస్తమయం అయ్యే సమయంలో, అంటే గోధూళి వేళ, అంటే పగలు రాత్రి కాకుండా ఉండే సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ పని చేయండి. మీ ఇంటి మెయిన్ గేట్ బయట కుడివైపున ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఆ నూనెలో 2 లవంగాలు వేయండి. గుర్తుంచుకోండి, ఆ లవంగాలు విరిగిపోయి ఉండకూడదు. పైన మొగ్గ ఖచ్చితంగా ఉండాలి. దీపం వెలిగించేటప్పుడు కళ్ళు మూసుకుని పూర్తి నమ్మకంతో ఆ నవదుర్గలను ధ్యానిస్తూ మనసులో 3 సార్లు ఇలా అనుకోండి. హే నవదుర్గలారా, నా ఇంటిని రక్షించండి. నా దారిద్ర్యాన్ని దూరం చేయండి. నా కుటుంబంపై చెడు దృష్టి వేసే శత్రువుల ఆట కట్టించండి. కుంభరాశి జాతకులారా, ఈ దీపం సామాన్యమైనది కాదు. ఇది మీ ఇంటి చుట్టూ ఒక అగ్ని రక్షణ వలయాన్ని, ఒక లక్ష్మణ రేఖను ఏర్పాటు చేస్తుంది. లోకంలోని ఎటువంటి ప్రతికూల శక్తులు కానీ, తంత్ర మంత్రాలు కానీ ఈ రేఖను దాటి మీ దరి చేరలేవు. మీ ఏళ్ల నాటి కష్టాలు, అనారోగ్యాలు ఆ దీపం వెలుగులో మాడి మసైపోతాయి. భగవంతుడి మీద నమ్మకంతో ఈ చిన్న పనిని నిష్ఠగా చేయండి. కుంభరాశి జాతకులారా, ఆవ నూనెతో మీరు వెలిగించే ఆ దీపం సామాన్యమైనది కాదు. ఆ లవంగాలు వేసిన దీపపు వెలుగు మీ ఇంటి చుట్టూ ఒక అద్భుతమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది.
ప్రపంచంలోని ఎటువంటి దుష్ట శక్తులు కానీ, రాహు మంగళ గ్రహాల ప్రతికూల ప్రభావం కానీ ఆ లక్ష్మణ రేఖను దాటి మీ దరి చేరలేవు. మీ ఏళ్ల నాటి కష్టాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు మరియు మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల బాధలు అన్నీ ఆ దీపపు జ్వాలలో పడి మాడి మసైపోతాయి. మీరు నిజంగా ఆ నవదుర్గల మీద, నా మాటల మీద నమ్మకం ఉంచితే ఈ వీడియోలు కేవలం చూసి వదిలేయకండి. ఇది మీ నమ్మకానికి ఒక పరీక్ష లాంటిది. ఇప్పుడే ఎటువంటి సంకోచం లేకుండా పూర్తి భక్తితో జై మాతాది అని కమెంట్ బాక్స్లో రాయండి. జై నవదుర్గ లేదా హరహర మహాదేవ్ అని రాయండి. మీరు పెట్టే ఆ ఒక్క కమెంట్ ఆ తల్లి దర్బారులో మీ హాజరీ లాంటిది. మీరు కమెంట్ చేసిన మరుక్షణమే మీ రక్షణ కవచం యాక్టివేట్ అవుతుంది. అలాగే మీరు ఎవరి మేలైతే కోరుకుంటున్నారో మీ కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయులకు ఈ వీడియోను వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేయండి. రాహువు సృష్టించే ఈ వినాశకర ప్రభావం నుండి వారిని కూడా కాపాడండి. పరుల మేలు కోరిన వారికి భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు. కుంభరాశి జాతకులారా, ప్రతి సంక్షోభం రాకముందే మిమ్మల్ని అప్రమత్తం చేయడం మా బాధ్యత. అందుకే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్తో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండండి. ఆ జగన్మాత ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మార్చి నెల 2026 నుండి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. జై మాతాది.